అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ పెన్షన్ కానుకకి సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. వైఎస్ఆర్ పెన్షన్ కానుకపై సీఎం జగన్ గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నది అయినప్పటికీ ఈసారి అయితే కనుక కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇవాళేమో క్యాబినెట్లో కూడా మీటింగ్ అయితే క్యాబినెట్ మీటింగ్లో ఈ విషయాన్ని అయితే కనుక స్పష్టంగా చేయబోతున్నారు. వివరాలు చూస్తే అవ్వాతాతల పింఛన్ 3,000కు పెంపు, తుది ఆమోదం కోసం క్యాబినెట్ సమావేశం. ఇక పెరిగిన పింఛన్ జనవరి నుంచి ఇస్తామని గతంలోనే సీఎం జగన్ ప్రకటన. వివరాలు చూసుకున్నట్లయితే అవ్వాతాతలతో పాటు వితంతువు, ఒంటరి మహిళ, అలాగే వివిధ రకాల చేతి వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వీరికి ప్రతి నెల ఇచ్చే సామాజిక పింఛన్ మొత్తాన్ని 2,750 రూపాయల నుంచి 3,000కు పెంచనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను తుది ఆమోదం ఫైలు శుక్రవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. నిజానికి 2024 జనవరి నుంచి పింఛన్ మొత్తానికి 3,000 పెంచనున్నట్లు ముఖ్యమంత్రి నెలన్నర క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పింఛన్ల పంపిణీ కోసం 1,800 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఉండగా జనవరి నుంచి జరిగే పెంపు అనంతరం అది దాదాపు 2,000 కోట్లకు పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ డిసెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 65,33,781 మందికి ఆ లబ్ధిదారులు అయితే కనుక పింఛన్ పొందారని అయితే చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే కనుక ఎవరైతే కొత్త పెన్షన్లకు అప్లై చేసుకుని ఉంటారో వారందరికీ కూడా జూన్ నెల నుంచి అప్లై చేసుకున్న వారందరికీ తిరిగి మళ్ళీ జనవరి లైన్లో అయితే కనుక కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. గతంలో ప్రతి నెల ఈ అమౌంట్ ఈ పెన్షన్లు అయితే కనుక శాంక్షన్ చేయడం జరిగేది. అయితే ఇప్పుడు 6 నెలలకు ఒకసారి పెట్టడం వల్ల అంటే సంవత్సరంలో 2 సార్లు పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తూ వస్తున్నారు. ఇక జూన్ నుంచి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఒకసారి వెరిఫికేషన్ అయితే పూర్తి చేసి జనవరిలో అయితే కనుక కొత్త పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. ఇక కొత్తగా పెన్షన్లు వచ్చిన వారందరికీ అయితే కనుక ఇక్కడ నుంచి 3,000 రూపాయల నుంచి అయితే పెన్షన్ రావడం జరుగుతుంది.